36x36 కిందట ఆ ప్లేస్ అంతా కూర్చుని మనం ధ్యానం చేసుకోవచ్చు. అదేవిధంగా పైన ఇంకొక 5 అడుగులు కానీ 10 అడుగులు కానీ తగ్గుతుంది. ఇలా క్రాస్ వచ్చిన తర్వాత కనీసం 20x20 మన కింగ్ ఛాంబర్ వస్తుంది. దాన్ని మనం చాలా శక్తివంతంగా చేసుకోవడానికి మనం క్రిస్టల్స్ అవి పెట్టుకుని మనం చాలా ఎనర్జీగా ఉండేటట్టుగా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎవరిని అడిగినా ఇది బరువు భారం అవుతుందేమో అంటే లేదండి మీరు మొదలు పెట్టండి, ఎక్కడా ఆగదు, పని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అని అంటున్నారు. మీకు గుంటూరు పిరమిడ్ లక్ష్మణరావు గారు తెలుసు కదా మీ అందరికీ. గుంటూరు లక్ష్మణరావు గారు మన పేరవరం పిరమిడ్ నిర్మాణం ఆయన పర్యవేక్షణలోనే జరుగుతుంది. ఆయనని కలిసాం అక్కడ పేరవరంలోనే, ఆయన డైరెక్షన్లోనే మనం అన్ని పనులు చేస్తున్నాం. ఇప్పుడు ఈ ప్లాన్ ఆయనకు కూడా పంపించారు. ఆయన కూడా చూసి ఆయన సలహా మేరకు మొత్తం అంతా డిజైన్ చేసి మన నిర్మాణం జరిగేటప్పుడు కూడా ఆయన మధ్య మధ్యలో వచ్చి చూస్తారు. రేపు పుట్టింగ్స్ అయ్యి తీసేటప్పుడు ఆయన కూడా రమ్మన్న వస్తానన్నారు. ఆయన చాలా పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన, మిగిలిన వాటిల్లో కూడా పెద్ద ఆయన, పెద్ద కాంట్రాక్టర్, ఇండస్ట్రియలిస్టు, అంతా కోర్టుల్లో ఉంటుంది. అయినా కానీ పత్రిజీ గారు మాట ప్రకారంగా ఆయన ఇచ్చిన బాధ్యత ప్రకారంగా పేరవరంలో పిరమిడ్ నిర్మాణం జరుగుతుంది. పేరవరం పిరమిడ్ కాస్ట్ 100 కోట్లు. ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి నిర్మాణం జరుగుతుంది. బయట అంతా అయిపోయింది, లోపల డెకరేషన్ ఉంది. మొన్న వెళ్ళినప్పుడు ఆయన మొత్తం అంతా చూపించి ఎక్కడెక్కడ ఏమొస్తాయి అని చెప్పారు.